అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ మంచిగా చేస్తే హ్యాపీ అవుతాం, ఉండని ఈయననే అనుకుంటాం. రైతులకు 14,000 ఇచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ లీడర్ అయినప్పటికీ, మాజీ మంత్రి అయినప్పటికీ ఆయన ఇచ్చిన హామీ నెరవేరిస్తే అనుకుంటా. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి రైతులకు 14,000 ఇచ్చి టోటల్గా 2 లక్షల ఉద్యోగాలు నింపేసి పిఆర్సీ హైయెస్ట్ పిఆర్సీ ఇచ్చేసి చనిపోయిన మన రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందరికీ కూడా నెల 2 నెలల లోపల మొత్తం వాళ్ళ బకాయిలు మొత్తం చెల్లించి పర్సంటేజ్ లేకుండా కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తే కానీ అనుకుంటాం. నేనే కాదు, తెలంగాణ నుంచి కొట్లేని వాళ్ళందరూ కూడా సరే ఉంటే ఉండని భయ్ చేస్తున్నాడుగా అనుకుంటాం. ఏం చేయకుండా కేసులు పెట్టించి కుటుంబాలను వేధించి ప్రశ్నించటోన్ని చేసి తెలివిగా ఏ వర్గము కొట్లాడుతున్నానో నా వర్గం చేతల్నే నన్ను అనిపించి ఇవన్నీ ట్రిక్స్ ఈ ప్రభుత్వం చేస్తే ఎట్టవరకుంటాం చెప్పండి. ఇప్పుడు కీలకమైనటువంటి ఒక అంశం మళ్ళా చర్చలోకి వచ్చింది, తెర మీదకి వచ్చింది. మూమెంట్ టైంలో జేఏసీ ఏర్పాటుకు సంబంధించి అది కూడా బీఆర్ఎస్ జాతిపిత అంటోంది కేసీఆర్ని. అసలు ఎవరికి జాతిపిత? ఇప్పుడు తెలంగాణ అనుభవించేటారు వాళ్ళకు. తెలంగాణ ఈరోజు ఒక రైతులు కావచ్చు, వికలాంగులు ఒక 500 పెన్షన్తో వాళ్ళు చాలని తిండి తినకుండా ఉంటుండేవాళ్ళు. పుట్టిన తల్లిదండ్రులు కూడా ఎందుకు పుట్టించినాం రా, ఇట్లా పుట్టిండు కదా, ఎట్లా పోతారని ఏడ్చేవాళ్ళు. ఇలా 4,000 పెన్షన్ తీసుకొని, ప్రతి అవ్వ 2,000 పెన్షన్ తీసుకొని రైతులు ఎప్పుడు ఏడ్చేవాళ్ళు. పంట వండిందంటే కూడా బాధని ఏడిపే, ఎందుకంటే ధర లేదని చెప్పేసి. ఇలా మంచిగా పంటలు పండించుకుంటూ నీళ్ళు వచ్చిన వాళ్ళు, అనుభవించినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నటువంటి అన్నీ రెట్టింపైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా గురుకులాలు చదువుకున్నటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు, ఏ కులమన్నా కానీ ఎస్సీ ఓసీ ఏదైనా కావచ్చు, మైనార్టీ కావచ్చు, అన్నిట్లా ఓసీలో కూడా రిజర్వేషన్ ఉంది కనుక అట్లా ఏ వర్గం అయితే ఉందో ప్లస్ ఆ రోజు మహిళలకు జరుగుతున్న అన్యాయాలపైన ధైర్యంగా ముందుకు వచ్చి ఆ కుటుంబాలను కాపాడినటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా 2014 కన్నా ముందు మా పరిస్థితి ఏముండే, ఇప్పుడేముంది, వాళ్ళందరూ కూడా ఒక దైవంతో పోలుస్తారు. ఒక జాతిపిత కాదు, అంతకన్నా ఎక్కువ కూడా ఒక దైవంతో పోలుస్తారు. చాలామంది ముసలి అడగండి, కొడుకు పెడతలేడు, ఎవరు చూస్తలేరు, కేసీఆర్ దయ వల్ల నా కూడా తింటున్నాం బిడ్డ, చల్లగా బతకాల బిడ్డ అంటారు. ఇంకా చాలామంది ముసలి వాళ్ళు నా ఓటుకు లాస్ట్ కేసీఆర్ గీసి చచ్చిపోతా, నాకు 80 ఏళ్ళు ఉన్నాయి, అప్పటి వరకు బతకాలని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు తెలంగాణ వద్దన్నలోకి ఎట్లా అనిపిస్తుంది, మంచిగా ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణనే వద్దు, రాష్ట్రమే వద్దు, ఆంధ్రాలో కల్పిస్తే బాగుండే, తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కలుపుదాం తెలంగాణ అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకు ఎట్లుంటుంది, ఎందుకుంటుంది చెప్పండి? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఎవరికి జాతిపిత, మీ జాతికి జాతిపిత కావచ్చు అనేది. దాంతోపాటుగా జేఏసీ చైర్మన్గా కోదండరాం కదా బిచ్చగాళ్ల సంఘాలను కూడా ఏకం చేసింది, వాళ్ళ జేఏసీలను కూడా కలుపుకొని కలిసి పనిచేసింది అనే ఒక మాట అన్నారు. మీరు కూడా జేఏసీలో మీరు వర్క్ చేసిండ్రు, కీలకమైనటువంటి లీడర్గా ఉన్నారు. జేఏసీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అలాంటి ప్రశ్నలు వస్తున్నాయి? అప్పుడు కోదండరాం రెడ్డి గారు ఓన్లీ ఒక ప్రొఫెసర్, జేఏసీ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు, జేఏసీ చైర్మన్ చేసింది కూడా కేసీఆర్ గారే. జానారెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి కోదండరాం రెడ్డిని పెడదాం అంటని చెప్పేసి, కోదండరాం ఒక వ్యక్తి. ఆ రోజు మేము సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పెద్ద శక్తి మాది. మా శక్తి అంతా ధారపోసి జేఏసీలో మేము పనిచేసినాం. ఒక జిల్లాకు పోయినా, ఒక ఊరికి పోయినా మా వాళ్ళు వచ్చేది, వ్యక్తిగా ఒక్కడు వచ్చేది, మా ఒక్కడ 100 మంది మా సంఖ్య ఉండేది. అక్కడ మేము వ్యక్తిగా గౌరవించినాం, ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించినాం. కానీ ఇలా కేసీఆర్ని ఎవరైనా అంటే మేము ఊరుకోం, తయారు చేసింది ఆయన కదా, వీళ్ళందరినీ తయారు చేసింది ఆయన. మేమైతే మాకు సంఘాలు ఉన్నాయి, మేము స్వతంత్రంగా ఎదిగినాం, మేము సంఘాలు పెట్టుకొని మేము సర్వీసులు వచ్చినప్పటి నుంచి 88, 89, 90 సంవత్సరాలు 91 నుంచి మేము సంఘాలు పెట్టుకున్నాం, స్వతంత్రంగా మేము వచ్చినాం. మేము తెలంగాణ ఉద్యోగ సంఘాల గురించి కొట్లాడినాం. కేసీఆర్ గారు రాష్ట్రం గురించి ఏర్పాటు చేసినప్పుడు వారితో పాటు మేము కలిసినాం. మరి వీళ్ళంతా అట్లా కాదు కదా, ఒక్కొక్క సింగిల్ వ్యక్తులు ఉంటే కూడా 10 మంది 20 మంది సమూహం, సంఘాలు చిన్నవి. మేము ఇంత పెద్ద సమూహం ఏర్పాటు చేసిన వాళ్ళము. మరి మేము ఆయన అయితే కేసీఆర్ గారు అపాయింట్ చేసిన వ్యక్తి, ఆయన వ్యక్తిగా ఆయన ప్రపోజ్ చేసిన వ్యక్తి, మేము అందరం ప్రపోజ్ చేయలే కదా అన్నప్పుడు మరి ఆయన ఎట్లయితాడు జాతిపిత? తయారు చేసిన వ్యక్తి ఈయన కదా, ప్రొడక్షన్ చేసిన ఆయన కేసీఆర్ గారు కదా. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయనకు ఒక వ్యక్తిగతమైన కోపం ఎవరి మీద? కేసీఆర్ గారి మీద. అంతకుముందు గవర్నమెంట్లో అరెస్టులు చేయించడం కావచ్చు, రకరకాల పరిణామాలు కావచ్చు, రకరకాలుగా
ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని కోపము చేస్తున్నాడు. కానీ ఆయన వ్యక్తిగతాన్ని ఆ వ్యక్తిగతంగా ఉన్న దాన్ని పక్కకు పెట్టి మాట్లాడమని చెప్పండి. ఎట్లా మాట్లాడుతాడు చూడండి. కేసీఆర్ లేకపోతే తెలంగాణనే రాదు అని చెప్పిండు గతంలో. కేసీఆరే తెలంగాణ తెచ్చింది అని చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గారు. కనుక ఆయన వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఆ కోపంతో, అది గుర్తొచ్చినప్పుడు కోపంతో మాట్లాడతారు తప్ప వ్యక్తిలో ఆయన మనసులో పోయి ఆయన దైవసాక్షిగా చెప్పానండి కేసీఆర్ లేకపోతే ఇంత పెద్ద ఉద్యమం జరిగేదా, తెలంగాణ వచ్చేదా చెప్తాడు. అప్పుడు ఈరోజు కాకపోతే ఎప్పుడైనా చెప్తాడు. రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ని అన్పాపులర్ చేయాలా, చేస్తే మొత్తం మనమే ఉంటాం, కేసీఆర్ చేసిన పనులన్నీ కూడా దుర్మార్గంగా చిత్రీకరించాలా, ఎట్లయితే మనం దుర్మార్గంగా చిత్రీకరించి అధికారంలోకి వచ్చినామో ఈ పనులను కూడా అట్లా చేయాలనేటువంటి అపోహలు ఉన్నారు. కానీ ఇప్పుడు లేరు అట్లా ప్రజలు అట్లేదు. ఇప్పుడు అన్ని సంఘాలను కావచ్చు, జేఏసీలని, పార్టీలని ఏకం చేసింది ఎవరు? ఆ ఆలోచన అనేది ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అసలు? అంతకుముందు మేము కేసీఆర్ గారి అమర నిరాహార దీక్ష మేము 12 సీట్లు గెలవంగానే 2008లో కేసీఆర్ గారు ఇంత చేస్తే కూడా వీళ్ళు ఏందా ప్రజల స్పందన లేదు, కామ్గా ఉన్నాడు. అప్పుడు 14F అనేది ఉద్యమం వచ్చింది. ఫస్ట్ 14F రాగానే నేను స్వామిగౌడ్ గారు ఇద్దరమే నేను ఒకరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోలీస్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టిన. రేపు స్టార్ట్ చేద్దాం ఉద్యమం అని ఫస్ట్ పెట్టి స్వామిగౌడ్ గారు చెప్పిన, ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టినామని చెప్పినాగానే పేపర్లో కూడా వచ్చింది మళ్ళీ రోజు పోలీసుల కమిషన్ 14F అనేది. అప్పుడు మేము గాంధీ భవన్ నుంచి టీఎన్జిఓస్ భవన్ నుంచి మేము స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కేసీఆర్ గారు పేపర్లో చూసి బ్రహ్మాండంగా ఉంది, ఇది ఇంత పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ నుంచి స్పందన వస్తుంది, లేదు కలిసి మీరు రాండి అంటే కూర్చున్నాం. నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. సిద్దిపేట సభ పెడదామన్నాడు. మీరే నడిపింది సభ, మేము కింద కూర్చుంటామని అన్నాడు. తర్వాత దగ్గరికి వచ్చే వరకే కలిసి చేద్దాం అనుకున్నాం. కలిసి చేసినాం. అక్కడనే ప్రకటించిండు అమర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి. అట్లా అమర నిరాహార దీక్ష నుంచి స్టార్ట్ చేసి మేము కొట్లాడుకుంటూ వచ్చినాం. 9th డిసెంబర్ వరకు జేఏసీ అనేది లేదు. 9th డిసెంబర్ ప్రకటన వచ్చేంత వరకు మేము పెద్ద ఎత్తున్నే కొట్లాడుకుంటూ ఉన్నాం. స్వచ్ఛందంగా మేమందరం కూడా సకల మొత్తం సకల జిల్లా సమ్మె అనేటువంటి అంతకుముందు వర్గాలు పెన్ డౌన్లు అని చెప్పడము, బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకోవడం అని చేసినాం. ఆయన సిద్దిపేట సభ తర్వాత అరెస్ట్, మన ఖమ్మం తీసుకెళ్ళడం, అరెస్ట్ కావడం, మళ్ళీ నిమ్స్కి రావడం, అట్లా దాని తర్వాత మేము అటాచ్ అయ్యి చేస్తున్నాం. డిసెంబర్ ప్రకటన బ్యాక్ పోయిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలంటే చెప్పేసి అట్లా ఇంతకుముందే ఏర్పాటు చేసిండు, జేఏసీని ఏర్పాటు చేద్దామని. జేఏసీలో ఎవరెవరు ఉండాలి అనేది విద్యార్థులు, ఉద్యోగులు ప్రధాన పాత్ర, కుల సంఘాలు ప్రధాన పాత్ర. దీనికి నాయకత్వం చైర్మన్ చేద్దాం, అన్ని పార్టీలు ఉందామని చెప్పి, అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు కలిపి చేద్దామని కేసీఆర్ గారు, ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు ఉన్నటువంటి తెలంగాణ వాదులను కలిపి చేద్దామని చెప్పి ఏర్పాటు చేసిండు. ఈ ఆలోచన వచ్చింది కేసీఆర్ గారికి. కోదండరామ్ను చైర్మన్ చేసింది కూడా కేసీఆర్ గారే. మేమందరం ప్రపోజ్ చేసినాం. ఆయన రాష్ట్రం వచ్చేంత వరకు కోదండరామ్ గారు మేము మంచి కలిసే పనిచేసినాం. ఎక్కడ ఇంత విభేదాలు కూడా మేము రాలేదు. కులం అనే ప్రసక్తి అసలు రాలేదు. ఆయన రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ఒక మార్గం ఎన్నుకున్నాడు, ఆయన పార్టీ పెట్టిండు. మేము తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పార్టీ మర్జ్ చేద్దాం అనుకున్నాడు. మేము కూడా మర్జ్ చేయాలని కాంగ్రెస్లో మాట్లాడుకున్నాం, మర్జ్ చేద్దాం, కానీ కేసీఆర్ గారు నాయకత్వంలో పెట్టాలి. ఆయనకున్న ఆలోచనలు అవన్నీ ఒక 5 ఏళ్ళలో కష్టపడాలి కదా. తెచ్చి వీళ్ళ చేతిలో పెడితే మళ్ళీ కుక్కలు చెప్పిన ఇస్తరాకులాగా చేస్తారు. కేసీఆర్ గారి చేతిలో పెడితే మేమందరం ఉంటామని అనుకున్నాం. మీరే చెప్పిండ్రా ఈ కండిషన్ మర్జీ చేసినా కానీ మీ ఆధ్వర్యంలోనే ఉండాలి అన్నమాట. అందరు ప్రజల డిమాండ్, జేఏసీ అందరు అన్ని సంఘాల డిమాండ్. కోదండరామ్ గారు కూడా ఓకే అన్నారా దానికి? కోదండరామ్ గారు ఒక్కరే మరి అటు ఇటుగా ఉన్నారు. కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ, కోదండరామ్ గారు కూడా వ్యతిరేకం ఏం చేయకుండే ఇచ్చింటే, కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళే మేము తెలంగాణ ఇచ్చినాం, ప్రజలు మాకు ఓట్లు ఇస్తారు అనుకున్నారు. పబ్లిక్ అట్లా లేదు. మేమందరం తెలంగాణ గురించి కొట్లాడిన, ప్రధాన భూమిక పోషించినటువంటి నాయకుని వెంబడి మేమందరం ఉన్నాం. కోదండరామ్ గారు సపరేట్ పోయిండు, పార్టీ పెట్టిండు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో పోయిండు, మేము వీరెంబడి ఉన్నాం. మా ఆలోచన రాష్ట్రం రాకముందు ఏమేమి చేయాలి రాష్ట్రంలో అనేది ఒక ఆలోచనతోనే ఉద్యమంలో మేము కేసీఆర్ గారు వెంబడి మేమందరం చర్చించుకున్నాం. 100,000 సార్లు మేము మాట్లాడుకున్నాం. దానికి అనుగుణంగానే మేము వచ్చినాం. కనుక ఆనాటి నుంచి ఈనాటి వరకు వారితో పాటు ఉన్నాం. కనుక ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మా జిల్లాను ఎట్లా చేసుకోవాలంటే మాకున్న తపన వాళ్ళకు ఉండదు. కనుక మా వ్యక్తిత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం మేము తట్టుకోం, ఊరుకోం. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.